హాయ్ అండి. పీతల ఎగురు అనగానే అబ్బా గ్రేవీ సరిపోదు, మనకి పులుసు అయితే గ్రేవీ బాగా వస్తుంది అనేసి ఎక్కువ పులుసు మీద మనకి ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ ఎగురుకున్న మసాలా టేస్ట్ అనేది మనం మిస్ చేసుకుంటాం. కానీ ఈ పీతల కూర కూడా చికెన్ మటన్ అలా గ్రేవీగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ పాటించండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ అయితే పీతల్ని ఉడకబెట్టుకోవాలండి. మనం మామూలుగా ఉల్లిపాయలతో పాటు వేపేసుకుంటాం. అలా కాకుండా ఫస్ట్ ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో వేసి ఇందులో పసుపు, కారం, సాల్ట్, అదేవిధంగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎలాగంటే మనము పీతలంతా నిండిపోయి పై వరకు పీతలంతా ఇందులో మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని అయితే బాగా ఉడకబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ పాటు. ఇప్పుడు మనమైతే ఇందులో గ్రేవీ రావడానికి జీడినోక, దోస గింజలు, అదేవిధంగా గసగసాలని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుంటున్నానండి కొంచెం వాటర్ వేసి. ఇప్పుడు మరి ఇందులోకి మసాలా పొడి కావాలి కాబట్టి ఇందులోనే అయితే నేను ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా ఒక ఎండుమిర్చి, తర్వాత 2 లవంగాలు, నెక్స్ట్ దగద్ పూలు ఉంటుంది కదండి, బిర్యానీలో వేస్తాం, అది ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దాల్చిన చెక్క ఇలాగా వేసేసుకొని దీన్ని అయితే బాగా 2 యాలకులు వేసుకొని కొంచెం లైట్గా వేగేంత వరకు మనం వేపుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అందులోకి చూసారు కదా మనకి ఒకవైపున అయితే పీతలు బాగా ఉడికిపోతున్నాయండి. ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేయాలి. ఈ వాటర్ని వేస్ట్ చేయొద్దు. అసలు ఈ వాటర్లోనే అసలైన మనకి టేస్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ పీతల రసము, అదేవిధంగా మనం వేసిన ఉప్పు, కారం అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈ వాటర్ని అయితే పక్కకైతే మనం పారేసుకోవద్దు. ఇదైతే లాస్ట్లో మనం కూర ఎగురు వాటర్ వేసుకుంటాం కదండి, అప్పుడు ఉపయోగపడుతుంది. దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అదేవిధంగా టమాటాని కూడా ఆయిల్లో వేసి మగ్గించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే మనము రెడీ చేసుకున్నవన్నీ వేసుకోవాలండి. ఇందాక మనం జీడినోక అది వేపుకున్నాం కదండి, నానబెట్టుకున్నాం కదా, అందులో చిన్న కొబ్బరి ముక్క వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కారం, అదేవిధంగా పసుపు, కొంచెం ఇందాక మనం రెడీ చేసుకున్న గరం మసాలా పొడి ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. కొంచెం పక్క తీసుకుంటున్నాను లాస్ట్లో వేసుకోవడానికి. ఇలా వేపుకోవాలి. ఇవన్నీ వేసుకొని కారం అనేది కొంచెం ఎక్కువే వేయండి. పీతల్లో కారం అనేది ఎక్కువ పడుతుంది. పీతల కూరలైనా చేపల కూరలైనా కారం ఎక్కువ పడుతుంది. మనం రెడీ చేసుకున్న జీడినొక్క, దోసపప్పు, గసగసాల పేస్టు, అదేవిధంగా కొబ్బరి ముక్క ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదండి, అదైతే వేసేసుకోవాలి. దీన్ని అయితే లో ఫ్లేమ్ మీద వేపుకొని అయితే మాడిపోతుంది. ఇలా వేపుకున్నప్పుడు ఆయిల్ మనకి సెపరేట్ వస్తుంది కదండి, అప్పుడైతే దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, దాని పని అయితే ఇప్పుడు మనకి వచ్చింది. ఆ వాటర్ వేసేసుకోవాలి. మీకు ఆ వాటర్ సరిపోతుందండి. ఆ వాటర్ వేసేసుకొని దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, లాస్ట్లో కొంచెం మసాలా పొడి ఉంచుకున్నాం కదా, ఆ పొడి వేసేసుకొని దీన్ని అయితే బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి, ఆ పీతలు కూడా ఇలా ఉడుకుతా ఉన్నప్పుడు మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఒకసారి మనం చేసేసుకొని కొత్తిమీర, మూత పెట్టేసి కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఉడకపెట్టుకోవాలి. కొంచెంసేపు తర్వాత చూసారా నూనె అది పక్కకి సెపరేట్ అయింది. అప్పుడైతే మనం రెడీ అయిపోయినట్టే. ఇలా పీత వేసుకొని దీనిపైన గ్రేవీ వేస్తుందని చూస్తారు కదా, ఎంత బాగా ఎక్కువగా పులుసులా వచ్చిందో. చాలా బాగుంటుందండి. మంచి మసాలా ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఎగురే వండుకుంటారు, పులుసుకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వకండి.